డిఎస్ఓ మేడం గారికి ఈ యొక్క సమావేశానికి అందరూ కూడా రేషన్ డీలర్ల అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇందాక నుంచి కూడా మిడ్ డే మీల్స్ లో ఉన్నటువంటి సమస్యలే కూడా చెప్తా ఉన్నారు. సిఎంఆర్ రైస్ సేకరించేటప్పుడు సార్ రైతుల దగ్గర నుంచి బీపీటీ రైస్ సేకరిస్తారు, మామూలు నెంబర్లు సేకరిస్తారు సార్. అప్పుడు ఏమవుతుందంటే బీపీటీ రైస్ ఈ రెండు కూడా బిల్లులు తీసుకున్నప్పుడు అవి సపరేట్ చేసుకుని ఈ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని ఈ అంగన్వాడీ కానీ మిడ్ డే మీల్స్ దానికి కనుక సప్లై చేసుకునేటట్టయితే కొంత సమస్య పరిష్కారం అవుతుంది సార్. తర్వాత ఈ స్పార్టెక్స్ రైస్ అనేది ఉన్న లేయర్లని చెక్ చేసిన తర్వాత ఇక దాంట్లో పొట్టే ఉండదు. గతంలో లాగా ఎక్కువ పాలిష్ లేకుండా పైన లేయర్లోనే బలం ఉంటుంది. అందుకని అటువంటి బియ్యం కనుక ఇచ్చేటట్టయితే వీళ్ళకి ఉడకటానికి కానీ తినే పిల్లలకు కానీ కొంచెం ఎక్కువగా ఇది ఉంటుంది సార్. మెయిన్ ఈ పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి వాళ్ళు మీరు ఈ సమావేశం చెప్పారు సార్. మంత్రి గారు కూడా గతంలో మేము మాట్లాడినప్పుడు కూడా వారు మాకు అదే సూచన చేశారు. మెయిన్ ఏంటంటే సార్ ఈ వ్యవస్థని బలోపేతం చేయాలంటే కార్డుదారులకు ఆమోదమైనటువంటి మార్గాలను అన్వేషించాలి సార్. ఇవాళ మనం ఇచ్చేటటువంటి బియ్యంలో ఇవాళ 20 నుంచి 30% రైస్ ని ఖచ్చితంగా పేదవాళ్లు మాత్రం అవే వండుకుంటున్నారు సార్ కొన్ని ఏరియాలో. ఇంకో 10% నుంచి 15% ఏం చేస్తున్నారంటే ఈ యొక్క 25 కేజీలు బీపీటీ బియ్యం 25 కేజీలు కలుపుని మిక్స్ చేసుకుని వాళ్ళు తింటున్నారు సార్. కొన్నిసార్లు అవి దుర్వినియోగం అవుతున్నమాట మనందరం చూస్తానున్నాం. దీని సొల్యూషన్ ఏంటంటే సార్ ఇప్పుడు ఎదురికి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ 40 రూపాయలు 35 నుంచి 40 రూపాయలు భరించి రూపాయికి మనం సప్లై చేస్తున్నాం సార్. అంటే 39 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మా సొల్యూషన్ ఏంటంటే 50% 1 రూపీ బియ్యం అట్లా కట్టిపెట్టండి సార్. మిగతా 50% ప్రభుత్వం 50 రూపాయలు పెట్టి కొన్నా గానీ 20 రూపాయల లెక్కలు బీపీటీ బియ్యం కూడా అందుబాటులో పెట్టి కార్డుదారులు ఛాయిస్ ఇవ్వాలి సార్. రూపాయి బియ్యం కావాలంటే అవి తీసుకోండి అమ్మా, మీరెందరికి ఎమ్ముకుని బయట బీపీటీ బియ్యం కొనుక్కుంటున్నారు కాబట్టి ఈ ఛాయిస్ కావాలంటే ఈ వాడుకోమని ఛాయిస్ కనుక పెట్టేటట్టయితే ఈ రీసైక్లింగ్ కూడా ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది సార్. ఇవాళ తర్వాత వచ్చేటప్పటికి ఈ రేషన్ షాపులు బలోపేతం చేయడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి ఖచ్చితంగా అనేక రకాల సరుకులు ఇచ్చేస్తారు. ఈ మధ్యలో అవి కొంచెం డ్రాప్ అయినాయి. మళ్ళా ప్రజా పంపిణీ మొత్తం పరిశీలన చేయగారు బాబు గారు రాష్ట్ర ప్రభుత్వం అనేది కృషి చేస్తా ఉంది. మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు విజయ ఆయిల్స్ ఉన్నాయి మనకి. అది ఏపీ ఆయిల్ ఫెడ్ సార్ మన సంస్థ. అది దాని నుంచి ఆయిల్ అనేది శనగ నూనె ఒకటి కానీ పామ్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ రైస్ చాయ్ కానీ వస్తున్నాయి సార్. వాళ్ళు మన ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా కానీ దీన్ని పంపిణీ చేసేటట్టయితే వారు డీలర్లకి 85 రూపాయలు పామ్ ఆయిల్ మార్కెట్ లో ఉంటే 77-78 రూపాయలకే డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తున్నారు సార్. ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కనుక రేషన్ షాపులకు ఇచ్చి ఒక 2 రూపీస్ లాభం వేసుకుని 80 రూపీస్ మనం ప్రజలు సప్లై చేసేటట్టయితే మార్కెట్ కంటే కూడా ఒక 5 రూపాయలు తక్కువ మన కార్డుదారులకు అందుబాటులో పెట్టచ్చు సార్. ఇటువంటి పని. తర్వాత గిరిజన కార్పొరేషన్ సార్, దాంట్లో సబ్బులు గాని పసుపు గాని చింతపండు గాని తేనె గాని దగ్గర 65-70 రకాల వస్తువులు ఉన్నాయి సార్, కుంకుడుకాయలతో సహా షాంపూతో సహా. ఆ గిరిజన కార్పొరేషన్ అనేది కూడా గిరిజన సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని బలోపేతం చేసుకోవటం పాటు ప్రజలకి కల్తీ లేనటువంటి సహజ వనరులతో తయారైనటువంటి వస్తువులు అందే ఏర్పాటు ఉంటుంది. అది కూడా వాళ్ళు 30% ఇస్తారు సార్ ఎంఆర్పీ మీద లెస్. ఆ 30% లో 20% కార్డుదారులకు ఇచ్చిన 10% డీలర్ మార్జిన్ ఇచ్చేటట్టయితే ఇవాళ అందరూ కూడా సహజ ఆర్గానిక్ దానికి ఎగబడుతున్నారు కాబట్టి అది కొంచెం సక్సెస్ అయ్యి ప్రజలకు అందుబాటులో ఉంటాయి సార్. తర్వాత ఈ పీడీఎస్ వ్యవస్థ అనేది రేషన్ డీలర్ వ్యవస్థ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆహార భద్రతా చట్టం ప్రకారం నియమించబడ్డాం సార్. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చే కమిషన్ మాకు సరిపోదు కనుక మీరు నాన్ పీడీఎస్ వర్క్ కూడా కొన్ని నమ్ముకుని ఇతర ఆదాయం ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకోమని మా ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా సరెండర్ చేసుకోమని మాకు ఆ రోజున రేషన్ షాపులు ఇచ్చారు సార్. ఇటీవల జరిగినటువంటి మార్పుల్లో ఆ పంపిణీ బాధ్యత మా నుంచి ఎండీఓలకు మార్చడం వల్ల అంతకుముందు చట్ట ప్రకారం మాకు కల్పించినటువంటి హక్కులు, మేము ఆదాయం పొందే హక్కులు కోల్పోయాం. అది మాకు నిరుద్యోగ కోటా ఇచ్చిన దానికి అది విఘాతం కలుగుతుంది కాబట్టి పంపిణీ అనేది గతంలో వ్యవస్థ పెట్టినప్పుడు ఏం చేశారంటే సార్, ఉదయం పూట సాయంత్రం దాకా వాళ్ళు పంచుతారు, మిగతా టైంలో మిషన్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ టైంలో కార్డుదారులు ఎవరైనా రైస్ కనుక తీసుకోకపోతే మీరు రేషన్ షాప్కి వచ్చి తీసుకుంటారని చెప్పారు సార్. ఇవాళ ఏంటంటే గతంలో 1వ తారీఖు 25వ తారీఖు వరకు ఒక షాప్ అందుబాటులో ఉండేది సార్. ఇప్పుడు 5 రోజులు అందుబాటులో ఉంటుంది. ఏదైనా కారణం వల్ల కార్డుదారు హాస్పిటల్కి వెళ్ళడం ఊరికెళ్ళడం జరిగినప్పుడు ఆ నెలలో రేషన్ కోల్పోయే పరిస్థితి గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంది సార్.
వాళ్ళు పంపిణీ చేసిన తర్వాత లాగిన్ అనేది రేషన్ షాప్ డీలర్లకు ఇస్తే ఆ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఎవరు కూడా ఆహారం కోల్పోకూడదు సార్. ఆ యొక్క చట్టం యొక్క పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరాలంటే ఎవరో కూడా కోల్పోకుండా ఇద్దరికి లాగిన్ కనుక కల్పించేటట్టయితే ప్రజలకి వారి దగ్గర తీసుకుంటే వారి దగ్గర తీసుకుంటారు, ఇద్దరు తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, వీళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలనేటప్పుడు వాళ్ళు కూలి మార్కులు ఉండాల్సి వస్తుంది సార్. అది కొంచెం పరిశీలించమని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మెయిన్ ఏంటంటే ఇందాక మన ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆయన చెప్పారు అనర్హులు ఉన్నారనేది. అది యథార్థం సార్. వీళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే తెల్ల కార్డుకి, ఆరోగ్యశ్రీకి, ఫీజు రియంబర్స్మెంట్ కి, సంక్షేమ కార్యక్రమాలకు లింక్ ఉండటం వల్లే ఈ తెల్ల కార్డులు వేరే అక్రమ మార్గాల్లో పొందుతున్నారు సార్. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలకి, ఆరోగ్యశ్రీకి, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న లింక్ పెట్టుకొట్టేసి దానికి సపరేట్ ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకుంటే దానికి ఆదేశించినట్టయితే ఈ యొక్క కార్డు కూడా చాలా స్వచ్ఛందంగా వాడే వదిలేస్తారు సార్. కొన్ని వేల టన్నుల బియ్యం ఆదా అవుతాయి. అవకాశం ఉంటే ప్రభుత్వం గతంలో ఉండేది సార్. 1994లో చంద్రబాబు నాయుడు గారి టైంలో పింక్ కార్డులు ఉండేది సార్. అంటే బీపీఎల్ కార్డులు, ఏపీఎల్ కార్డులు 2 రకాలు ఉండేవి సార్. ఏపీఎల్ కార్డులు కూడా గోధుమలు, పంచదార ఇట్లా కొన్ని రకాల వస్తువులు ఇచ్చేవాడు సార్. రేషన్ కార్డు అనేది ఐడెంటిఫికేషన్ అవుతుంది సార్. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ రేషన్ కార్డు అని అడుగుతున్నారు. అటువంటిది లేకుండా పింక్, వైట్ 2 కార్డులు కనుక వచ్చేటట్టయితే అది దానివల్ల ఎంతన్నా ప్రయోజనం కలగండి, ఒక రకంగా అది లబ్ధి చేకూరు సార్. ఎమ్మెల్యేస్ పాయింట్ లో చాలా చోట్ల ఈ 3 టన్నుల కాటాలు అనేది అందుబాటులో లేవు సార్. వాటికి చక్కగా వెయిట్స్ అండ్ మెజర్మెంట్ అని సీలేసి ప్రతి నెల దాని మీద డీలర్కి ఏలు ముద్రేసి ఇవ్వాలి సార్. దీనికి ఏం చేస్తున్నారంటే కార్డు డీలర్లు త్వరగా రావట్లేదని చెప్తున్నారు సార్. ఎంఆర్ఓ గారు రూట్ మ్యాప్ ఇచ్చి ఈ తేదీని ఈ డీలర్లు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా వెళ్ళకపోతే మీరు 500 పెనాల్టీ వేస్తాము, మీరు వెళ్ళి బియ్యం తెచ్చుకొని దగ్గర ఉండేటట్టు చక్కగా తూకంతో వాళ్ళకి వస్తాయి సార్. నా వెయిట్స్ అండ్ మెజర్మెంట్ వారు చెప్పారు 52 కేజీలు. 52 కేజీలు కాదండి, 60-70 కేజీలు కూడా కింద పట్ట బియ్యాన్ని కూడా దాంటేసి కుట్టి ఆ బస్తాలు కూడా వేస్తున్నారు సార్. యాజ్ ఎ నామ్స్ ప్రకారం ప్రతి బస్తా 50 కేజీలు బాగు చేసిన బియ్యమే కానీ 50 కేజీలు నికరం చేసి మాత్రమే డీలర్లకు పంపిణీ చేయాలనే నిబంధన ఉంది సార్. అది ఖచ్చితంగా మాకు ఏర్పాటు చేసి స్వచ్ఛమైనటువంటి బియ్యం ఇవ్వాలి. అదేవిధంగా మేము ఈ ఎండీ వ్యవస్థ కోల్పోయినటువంటి ఆదాయాన్ని తిరిగి మాకు ఫుల్ఫిల్ చేయడానికి తగిన మార్గాల్ని అన్వేషించి మాకు చేయాలని చెప్పి గౌరవ వేతనం కానీ అది కానీ ఇవ్వాలి. దాంతోపాటు 2017లో అప్పుడు కమిషనర్ గారు డీలర్లు కూడా బ్యాంకు కరస్పాండెంట్ గా నియమిస్తూ 25 జీవో ఇచ్చేస్తారు. అంటే మా ఈ పాస్ మిషన్ లోనే మేము దాన్ని ఇచ్చేసుకోవచ్చు సార్. ఆ ప్రయోజనం వల్ల ఏంటంటే బ్యాంకులు లేని సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రజలకి ఈ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆ జీవో తిరిగి అమలు చేయాలి సార్. అదేవిధంగా జీవో నెంబర్ 5 అప్పుడు ఇచ్చారు సార్ 2019లో, అది కూడా ఇప్పుడు వరకు అమలు చేయలేదు. ఈ వ్యవస్థ బాగుపడాలనేది దాంట్లో మా ఊరి సహకారం కూడా మేము పూర్తిగా ప్రభుత్వానికి అందజేస్తాం సార్. దాంట్లో భాగంగానే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.